ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం ఒక పక్క శరవేగంగా జరుగుతుంటే మరోపక్క ప్రభుత్వ పాలనను తమ భుజాలపై వేసుకుని నడిపించే ప్రిన్సిపల్ సెక్రటరీల నివాస బంగ్లాల నిర్మాణ పనులు అంతే వేగంగా కొనసాగుతున్నాయి. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో E3, E4 రహదారికి ఆనుకుని ఐఏఎస్ ఆఫీసర్ల భవనాల నిర్మాణం జరుగుతోంది. 33.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 421 కోట్ల రూపాయలతో సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం కేఎంవి కంపెనీ వీటిని నిర్మిస్తోంది. మొత్తం 115 బంగ్లాలలో ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం 25, సెక్రటరీలకు 90 బంగ్లాలను కేటాయించారు. ఐఏఎస్ ఆఫీసర్ల కోసం నిర్మిస్తున్న మోడల్ బంగ్లా సిద్ధమైంది. ఇక భవనం నిర్మాణం, ఇంటర్నల్ డిజైన్స్ ఎలా ఉన్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధానిలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా అన్ని పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలోని నిర్మాణ సంస్థలన్నీ కూడా పనులు చాలా స్పీడ్గా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏపీ గవర్నమెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన నిర్మాణ పనులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి కూడా నిర్మాణాలు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఏదైతే ఉందో E3, E4 రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్ల మధ్యలో ఇందుకు సంబంధించిన మొత్తం 33 ఎకరాల్లో కూడా ఇందుకు సంబంధించిన విల్లాలు నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం ఇందులోని 90 వరకు విల్లాలు సెక్రటరీలకు సంబంధించిన విల్లాలు అయితే 25కు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన విల్లాలు, మొత్తం 115కు సంబంధించి కూడా నిర్మాణాలు చాలా సర్వేగంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించి కూడా అప్డేట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పనులు చూసుకుంటే దాదాపు పూర్తయిన పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపు 70% వరకు కూడా పూర్తయి మొత్తం G+1తో కూడా ఒక్కొక్క విల్లాను కూడా నిర్మిస్తున్నారు. ఒక్కొక్క విల్లా చూసినట్టయితే ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి 5,000 చదరపు అడుగుల్లో నిర్మిస్తే మరోపక్క సెక్రటరీలకు సంబంధించి 4,000 చదరపు అడుగుల్లో కూడా ఇందుకు సంబంధించిన విల్లాలు నిర్మించబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేఎంబి సంస్థ ఇందుకు సంబంధించిన నిర్మాణాలను చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతం కోర్ క్యాపిటల్లోని చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీలు, దాంతోపాటు సెక్రటరీలకు సంబంధించిన విల్లాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేఎంబి సంస్థ ఇందుకు సంబంధించిన మోడల్ విల్లాను కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. విల్లా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఒక యూనిక్ డిజైన్తో కూడా విల్లాను నిర్మించారు. విల్లా లోపలికి వెళ్దాము. ఇది మొత్తం దాదాపు 5,000 చదరపు అడుగుల్లో కూడా ఇందుకు సంబంధించిన విల్లాను నిర్మించిన నేపథ్యంలో ఇది ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో లోపల విల్లా చూసినట్టయితే పూర్తి స్థాయిలో విల్లా లోపలికి వచ్చిన వెంటనే కారు లోపలికి వచ్చే దిశ కూడా దీనికి సంబంధించిన ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ వరకు ఆగుతుంది. ఇక్కడ ఆగిన వెంటనే దానికి సంబంధించిన అధికారి లోపలికి వెళ్లేందుకు, తమ నివాసంలోకి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. లోపల చూసినట్టయితే ఈ ఎంట్రన్స్లో చూసినట్టయితే ముందుగా 2 గదులు కూడా ఏర్పాటు చేశారు. ఒకటి అయితే సెక్రటరీ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన సెక్యూరిటీ కోసం ఒక రూమ్ని కేటాయిస్తే దాని ఎదురుగానే దానికి సంబంధించిన సర్వెంట్స్ కోసం ఇందుకు సంబంధించిన రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. లోపల కూడా చాలా యూనిక్ డిజైన్ చూసుకోవచ్చు. ఐరన్కి సంబంధించి కొంత ఎలివేషన్తో కూడా ఒక డిజైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక G+1 సంబంధించిన విల్లా తరహాలోనే ఇందుకు సంబంధించిన నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోని ఒక అద్భుతమైన కట్టడంగా చూసుకోవచ్చు. సువిశిలా చాలా అతిపెద్ద గదులతో కూడా ఇందుకు సంబంధించిన విల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఆయన ఆఫీస్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ కోసం ప్రత్యేక ఒక ఆఫీసును కూడా కేటాయించారు. అది ముందు ప్రాంతంలో ఉంటుంది, ముందు భాగంలో ఉంటుంది. దానికి సంబంధించి కూడా లోపల చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల కూడా దానికి సంబంధించిన ఆఫీస్ కోసం ప్రత్యేకంగా 2 గదులు కేటాయించి దానికి సంబంధించిన వాష్రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. లోపల చూసినట్టయితే ఒక ఏదైతే అత్యాధునికకు సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాని మెటీరియల్ ఆధారంగా కూడా ఇందుకు సంబంధించిన విల్లాను కూడా నిర్మించారు. ఇదే తరహాలోనే అన్ని విల్లాలు కూడా ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఈ మోడల్ విల్లాను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం లోపల ఎంట్రన్స్కి వెళ్దాము. లోపల ఎంట్రన్స్ మెయిన్ డోర్ లోపల నుంచి మనం స్పష్టంగా చూసినట్టయితే ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఏదైతే లోపలికి వెళ్ళే వ్యక్తులు తమకు సంబంధించి లోపలికి ఎవరు వస్తారో దానికి సంబంధించి కూడా ఒక కెమెరా సిస్టమ్ లాంటి ఏదైతే ఎంట్రన్స్కి సంబంధించి కూడా ఏర్పాటు చేశారో దీని ద్వారానే మెయిన్ డోర్ లోపలికి వెళ్తాము. ఈ మెయిన్ డోర్లో కూడా చాలా డిజైన్ బాగా మంచిగా కనబడుతుంది. ఒక యూనిక్ డిజైన్తోనే ఒక ప్రత్యేక వుడ్ వర్క్తో కూడా దీన్ని కేటాయించారు. కేటాయించిన నేపథ్యంలోని దీనికి సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ అయిన చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్తే దిస్ వన్ ఈజ్ డ్రాయింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 5,250 × 9,900కి సంబంధించి స్క్వేర్ ఫీట్తో కూడా ఇందుకు
సంబంధించిన గదిని ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఇది డ్రాయింగ్ రూమ్గా దీన్ని కేటాయించడం జరిగింది. ఇంకా లోపల ప్రాంతానికి వెళ్ళినకలే ఇది మెయిన్ హాల్ అని చెప్పుకోవచ్చు. ఈ మెయిన్ హాల్కి సంబంధించి లోపల ఏదైతే ఉందో ఎంట్రన్స్కి సంబంధించిన గ్లాస్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. గ్లాస్కి సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే మూవింగ్ డోర్స్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ ప్రాంతం నుంచి రైట్ సైడ్లో చూసినట్టయితే పూజ గదిగా కూడా కేటాయించడం జరిగింది. పూజ గదికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏసీలు కూడా సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2300x1650కి సంబంధించిన సైజెస్తో కూడా ఇందుకు సంబంధించిన పూజా రూమును సిద్ధం చేశారు. పూజా రూమును కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పూజా గది ఆపోజిట్లో చూసినట్టయితే పూజ రూమ్ నుంచి ప్రత్యేకంగా ఇది కిచెన్ రూమ్ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దానికి సంబంధించి లోపల కొంత ఇంటీరియర్ వర్క్స్ కూడా కొంత పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే కిచెన్కి సంబంధించిన గ్యాస్ కావచ్చు, ఇతర వస్తువులు పెట్టేందుకు కూడా ఇక్కడ ఏదైతే ఒక స్టాండర్డ్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా వర్క్స్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని మనం ప్రస్తుతం ఇది కిచెన్ రూమ్ నుంచి బయటికి వెళ్దాము. కిచెన్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ ఒక వాష్రూమ్ కనబడుతుంది. ఆ వాష్రూమ్కి సంబంధించి కూడా ఇక్కడ కేటాయించిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు దీని పక్కనే ఒక బెడ్రూమ్ కూడా కేటాయించారు. దీని పక్కనే ఒక 2 బెడ్రూమ్స్ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఫ్యామిలీ లివింగ్ రూమ్గా దీన్ని కేటాయించింది. దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన డిస్ప్లే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లోపల బెడ్రూమ్లో కావచ్చు మొత్తం ఒక ఆఫీస్ రూమ్ కేటాయించారు. దాంతోపాటు పిఏకి సంబంధించిన రూమ్ కేటాయించడం జరిగింది. ఇందాక నేను చూపించినట్లుగానే ఇక్కడ డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, దాంతోపాటు ఒక హాల్ ఉంటుంది, ఫ్యామిలీ లివింగ్ రూమ్, ప్రస్తుతం నేను నించున్న ప్లేసే ఫ్యామిలీ లివింగ్ రూమ్, దాని పక్కనే కిచెన్ రూమ్ ఉంటుంది, దాంతోపాటు పూజా రూమ్ ఉంటుంది. ఇంకా పైకి వెళ్దాము. G+1 భవనం ఇందుకు సంబంధించిన విల్లాను నిర్మించిన నేపథ్యంలో లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నించిన లోపల మొత్తం స్టెప్స్తో కూడిన విల్లాను ఏర్పాటు చేసిన నేపథ్యంలోని లోపలికి వెళ్దాము. లోపల గ్రానైట్తో ఏర్పాటు చేసిన మెట్లు ఉన్నాయి. దానికి సంబంధించిన స్టెప్స్ ద్వారానే మనం పైకి వెళ్తున్నాము. మొత్తం ఒక గ్లాస్ ఎలివేషన్తో కూడా ఇందుకు సంబంధించిన స్టెప్స్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఎలివేషన్ చాలా అద్భుతంగా కనబడుతుందని మనకు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం ఇప్పుడు పైకి వచ్చాను. పైన వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఏముంది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టయితే ఒక బెడ్రూమ్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం వుడ్ ఫ్లోర్తో ఏదైతే ఉందో వుడ్కి సంబంధించిన ఫ్లోర్తోని దీనికి సంబంధించిన బెడ్రూమ్ కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఒక్కొక్క బెడ్రూమ్, దిస్ వన్ ఈజ్ బెడ్రూమ్ 2. ఇది 5200 ఇంటూ కూడా 4575 సైజెస్తో కూడా ఇందుకు సంబంధించిన బెడ్రూమ్ని ఏర్పాటు చేయటం. దాంతోపాటు ఈ పక్కనే బెడ్రూమ్ అటాచ్డ్గానే డ్రెస్సింగ్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రెస్సింగ్ రూమ్ ఆపోజిట్లోనే ఇందుకు సంబంధించిన వాష్రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. వాష్రూమ్ కూడా చూసినట్టయితే మొత్తం దీనికి సంబంధించిన ఫ్లోరింగ్ వర్క్స్ కూడా చూసుకోవచ్చు. పైన టాప్ చూసినట్టయితే చాలా అద్భుతంగా కనబడుతుంది. పూర్తి స్థాయిలోని అత్యాధునిక మెటీరియల్ మాత్రం అందులో వాడినట్లుగా మనకి తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వర్క్స్ కూడా ఏదైతే ఉందో టాప్ ఫ్లోర్లో, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్, దానికి సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇంకా బయటికి వెళ్దాము. ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇతర ఏదైతే ఉందో లాంజ్ ఉంది, లాంజ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ప్రదేశంలోనే లాంజ్ ఉంటుంది. దానికి సంబంధించిన డిస్ప్లే కూడా పెట్టారు. 5250 ఇంటూ 3380కి సంబంధించిన లాంజ్ రూమ్గా ఇది చెప్తున్నారు. దీని పక్కనే ఒక బెడ్రూము, ఆ పక్కన బెడ్రూమ్, మొత్తం 3 బెడ్రూమ్స్ పైన వస్తున్నాయి. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాము. ఖచ్చితంగా ఒక అద్భుతమైన డిజైన్ అని చెప్పుకోవచ్చు. బయటికి వెళ్ళిన వెంటనే పూర్తి స్థాయిలో ఎలివేషన్ మనకు కనబడుతుంది. ఎలివేషన్ నుంచే ఇక్కడికి సంబంధించి ఎవరైతే అధికారి ఉంటారో, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఉంటారో, ఈ ప్రాంతం వచ్చి సేద తీర కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విశాలమైన సుందరీకరణగా ఇది కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం వచ్చి కాసేపు రెస్ట్ తీసుకునేందుకు, దాంతోపాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలోనే ఇందుకు సంబంధించిన విల్లాను ఏర్పాటు చేశారు. అయితే టెర్రస్ పైకి, దీని నుంచి టెర్రస్ పైకి వెళ్ళేందుకు దీనికి సంబంధించిన టెర్రస్ పైకి నిర్మించిన ఐరన్ రాడ్స్తో కూడిన ఇందుకు సంబంధించిన స్టెప్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్గా G+1 ఇందుకు సంబంధించిన విల్లాను ఏర్పాటు చేయడం కాకుండా, నిర్మించింది కాకుండా మొత్తం ఒక్కొక్క విల్లా ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి 5000కి సంబంధించిన చదరపు అడుగుల్లో నిర్మిస్తే, మరోపక్క సెక్రటరీలకు సంబంధించి 4000 చదరపు అడుగుల్లో కూడా ఇందుకు సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఈ మోడల్ విల్లాను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి విల్లా చూసినట్టయితే రాబోయే రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా
ఫైనల్గా ఇప్పుడు నేను టెర్రస్ మీద ఉన్నాను. ఈ మోడల్ విల్లాకు సంబంధించి పైనుంచి కూడా వర్క్స్ చూపించే ప్రయత్నం చేద్దాము. మిగతా విల్లాలు కూడా చాలా శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 33 ఎకరాల్లో కూడా మొత్తం 115 విల్లాలను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇందులోని 90 వరకు విల్లాలు చూసినట్టయితే సెక్రటరీలకు సంబంధించిన విల్లాలు, 25 వరకు చూసినట్టయితే ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన విల్లాలు శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. అంటే ఓవరాల్గా అమరావతిలోని అది కూడా రాజధాని ప్రాంతంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణ సంస్థలకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. మొత్తం విల్లాలన్నీ కూడా ప్రభుత్వ నివాస స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవనాలన్నీ కూడా వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని చాలా తక్కువ టైంలోనే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 6 నెలల పాటు నిర్మాణ పనులు ఏ విధంగా చేపట్టాలి, కొత్త టెండర్లను ఎలా పిలవాలి దానిపై కూడా పూర్తిగా కసరత్తు చేసిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచే ఇందుకు సంబంధించిన నిర్మాణాలు ప్రారంభమైన నేపథ్యంలోని వచ్చిన 8 నెలల్లోనే దాదాపు వర్క్స్ అన్ని కూడా 70% పూర్తయినని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేను ఉన్న ఈ ఐఏఎస్లకు సంబంధించిన హెచ్ఓడీలు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన విల్లాలు దాదాపు 70% పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి నేను నించున్న ప్లేస్ ఏదైతే ఉందో మోడల్ విల్లాకు సంబంధించిన ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది. ఒక యూనిక్ డిజైన్తో కూడా దీన్ని నిర్మించారు. మొత్తం G+1తో కూడా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. వచ్చే ఏడాది మార్చి కల్లా మొత్తం విల్లాలన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 విజయవాడ.